హలో గుడ్ మార్నింగ్. ఇవాల్టి 1 minute ప్రాబ్లం ఇదిగోండి. ఇఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 25 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 15 ఇంటూ వై పవర్ 10 దెన్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 6 ఇంటూ వై పవర్ 4 దెన్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు. ఆలోచించండి. జస్ట్ 1 minute సాల్వ్ చేయొచ్చు. మీరు 1 minute సాల్వ్ చేసే లోపల జస్ట్ ఒక ఐడియా రెగ్యులర్ మెథడ్లో ఎలా చేస్తారో ఒకసారి ఆలోచిద్దాం. జనరల్గా ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 25 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 15 ఇంటూ వై పవర్ 10. జనరల్గా డిఫరెన్సియేషన్లో ఇటువంటి క్వశ్చన్లు మనం సాల్వ్ చేయాలి అంటే టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకొని చేస్తాం. సో బోత్ సైడ్స్ కనుక లాగ్ తీసుకుంటే ఇది 25 లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 15 లాగ్ ఎక్స్ ప్లస్ 10 లాగ్ వై. మీరు అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు దాకా నేను డిఫరెన్షియేషన్ చేయలేదు, జస్ట్ టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ ఓన్లీ. నౌ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇప్పుడు డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాను. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x కాబట్టి 25 బై ఎక్స్ ప్లస్ వై అండ్ ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఎక్స్కి డెరివేటివ్ 1, వైకి డెరివేటివ్ డివై బై డిఎక్స్. 15 ఇంటూ లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x ప్లస్ 10 ఇంటూ లాగ్ వైకి డెరివేటివ్ 1/y అండ్ ఇంటర్నల్ డెరివేటివ్ ఫర్ వై ఈజ్ డివై బై డిఎక్స్. ఇప్పుడు డివై బై డిఎక్స్లన్నీ ఒకవైపు తీసుకొచ్చి డివై బై డిఎక్స్లు లేనివి వేరే వైపు తీసుకెళ్తే మీకు డివై బై డిఎక్స్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది రెగ్యులర్ మెథడ్. కనీసం 3 నిమిషాలైనా పడుతుంది. సో ఎంతొద్దు 1 నిమిషంలో ఆన్సర్ రాయాలి. వెరీ సింపుల్. మొదటి దానికి ఆన్సర్, దట్ మీన్స్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వై బై ఎక్స్. రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అనుకుంటున్నారా? రెండో క్వశ్చన్కి కూడా ఆన్సర్ వై బై ఎక్స్. మీరేం కష్టపడక్కర్లేదు, చాలా ఈజీ. ఒక్కటే అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన క్వశ్చన్లో ఇక్కడ పవర్ ఎంత ఉందో చూడండి, 25. ఆర్హెచ్ఎస్లో ఉన్న పవర్స్ని యాడ్ చేయండి. 15 + 10 25. రెండు పాజిటివ్ నెంబర్లు అయ్యి ఈ రెండింటిని యాడ్ చేస్తున్నప్పుడు ఎల్హెచ్ఎస్లో ఉన్న దాని పవర్ వచ్చే ఏ ప్రాబ్లం తీసుకుని మీరు సాల్వ్ చేసినా మీ ఆన్సర్ వై బై ఎక్స్. సపోజ్ దీని జనరల్ మెథడ్లో దీన్ని సింప్లిఫై చేసినా ఇది లాంగ్ ప్రొసీజర్ కదా. మన ఉద్దేశం 1 minute చేద్దామని 1 minute కాదు, ½ minute చేసేయచ్చు. ఇది కూడా 10, 6 + 4 10. నువ్వు ½ minute ఆన్సర్ వేయచ్చు. యువర్ ఆన్సర్ ఈజ్ వై బై ఎక్స్. గుర్తుపెట్టుకోవడం ఎలా? గుర్తుపెట్టుకోవడం చాలా తేలిక. ఇఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ m plus n is equals to x power m into y power n. ఇటువంటి మోడల్లో నీకు ఏ క్వశ్చన్ కనిపించినా then it's dy by dx is always equals to y by x. అర్థమైంది అనుకుంటున్నాను. ఈజీగా ఉంటే మీరు ఒక లైక్ వేసుకోవచ్చు.